పర్సెంటేజ్ అనే టాపిక్లో ఇలాంటి క్వశ్చన్స్ మనకి రిపీటెడ్ అడుగుతారు. ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎంత క్విక్గా సాల్వ్ చేస్తామో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు. ఇక్కడ మనకి క్వశ్చన్స్లో ఏమి ఇచ్చాడో మనం అది హైలైట్ చేసుకుంటాము. ఇక్కడ 25% రిడక్షన్ అని ఇచ్చాడు, 5 kgs మోర్ ఫర్ 600 అని ఇచ్చాడు. కనుక్కోమనేది ఒరిజినల్ ప్రైస్. జనరల్గా మనకి ఒరిజినల్ ప్రైస్ అన్నప్పుడు మనం న్యూ ప్రైస్ని 100% అనుకుంటాము. ఇక్కడ రిడక్షన్ ఇచ్చాడు కాబట్టి మనకు ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 100 మైనస్ రిడక్షన్ పర్సెంటేజ్ ఎంతైతే ఇచ్చాడో అంత మైనస్ చేసేస్తే మనకి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసింది. జనరల్గా మనకి 25% రిడక్షన్ అన్నాడు కాబట్టి 25% రిడక్షన్ వల్ల మనకి 5 kgs ఎక్కువ వచ్చాయి కాబట్టి 25% ఈజ్ ఈక్వల్ టు 5 kgs అని రాసుకుంటాము. ఇక్కడ మనకి ఒరిజినల్ ప్రైస్ అన్నాడు కాబట్టి ఒరిజినల్ ప్రైస్ అంటే మనకి 100%లో నుంచి రిడక్షన్ చేసేస్తే మనకి ఒరిజినల్ ప్రైస్ వచ్చేస్తుంది. ఒరిజినల్ పర్సెంటేజ్ వచ్చేసి 75%. 25% 5 kgs అయితే 75% 15 kgs అవుతుంది. అదే న్యూ ప్రైస్ అడితే మనం 100% క్యాలిక్యులేట్ చేసుకుంటాము. 100% వాల్యూ వచ్చేసి మనకి 20 kgs అవుతుంది. మనకి ఒరిజినల్ ప్రైస్ అడ్డాడు కాబట్టి 600 బై మనకి ఎంత అయితే 75% వాల్యూ వచ్చిందో, ఎన్ని కేజెస్ అయితే వచ్చిందో బై డివైడెడ్ బై 15 వేస్తే మనకి ఒరిజినల్ ప్రైస్ వాల్యూ వస్తుంది. అదే న్యూ ప్రైస్ వాల్యూ కనుక్కోవాలనుకుంటే 600 బై 20 ఇంటూ 100 వేస్తే మనకి ఒరిజినల్ న్యూ ప్రైస్ వాల్యూ వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.